అసలు సృష్టిలో మొట్టమొదట ఏ భావము లేదు, అద్వైతం ఉన్నది. కేవలం శబ్దంలో నుంచి సృష్టి వచ్చింది. అందువల్ల పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలలో ఆకాశపు శబ్ద గొడకం, శబ్దంలో నుంచి శక్తి వచ్చింది. ఆ శబ్దం ఉన్నప్పుడు భావం లేదు, తర్వాత వచ్చింది భావం. శబ్దం, పదం, భావం ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. కనుక సాధనలో కూడా ఎలా ఉంటుందంటే మానవుడు ఆలోచించకుండా ఉండలేడు. ఈ ఆలోచనలు ఆలోచిస్తూ ఉండేటట్టయితే మంత్రం చేస్తుంటాము. మంత్రం చేస్తుంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం అనుకున్న దేవతే మనస్సులో ఒక దేవతే నిలవదు, ఇంకెవరెవరో వస్తారు, ఏవేవో ఘట్టాలు వస్తాయి. కనుక ఘట్టాలు వచ్చినా మంత్రం చేస్తుంటే శక్తి పుడుతుంది. మనస్సు నిలవదు కనుకనే మనస్సు చంచలమైన